సునీత విలియమ్స్ 8 రోజుల్లో తిరిగి రావాల్సిన ఆస్ట్రోనాట్ ఇంతవరకు తిరిగి రాలేదు. 8 రోజులు కాదు కదా, 20 రోజులైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, ఇంతవరకు తిరిగి రాలేదు. రీసెంట్గా ఒక ఫోటో వైరల్ అవుతుంది. సునీత విలియమ్స్ బక్క చిక్కిపోయి ఘోరాతి ఘోరంగా సన్నగా చిక్కిపోయి ఉంది, కానీ బ్రతికే ఉంది. ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫిబ్రవరి నెలలో ఒక స్పేస్ క్యాప్సూల్ ద్వారా ల్యాండ్ అవ్వబోతుంది అని మాత్రమే ఇన్ఫర్మేషన్. కానీ వాళ్ళు అంతవరకు సునీత విలియమ్స్ గారు బ్రతుకుతారన్నదానికి గ్యారంటీ ఇవ్వట్లేదు సైంటిస్టులు. నిజంగా సునీత విలియమ్స్ గారు చేసుకున్న పాపమో ఆవిడ దురదృష్టమో తెలియదు, కానీ ఒకవేళ కింద ఉంటే శుభ్రంగా ఇడ్లీ సాంబార్ అయినా తినుండేది, ఏ బ్రెడ్ జాము అయినా తినుండేది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు తప్ప వేరే దిక్కు లేదు. అక్కడ వాటర్ కూడా చాలా తక్కువగా ఉంది. కరెక్ట్గా 20 రోజులకు సరిపడా వాటర్ మాత్రమే ఉంది. ఆ 20 రోజులకు సరిపడా వాటర్ని ఫిబ్రవరి మంత్ మళ్ళీ ఇంకో రాకెట్ స్పేస్లోకి వచ్చేంత వరకు ఆ వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాడుకోవాలి. ఇంత అడ్జస్ట్ చేసుకొని మినిమైజ్డ్గా కన్జ్యూమ్ చేస్తే సునీత విలియమ్స్ బ్రతుకుతుందన్న గ్యారంటీ అయితే లేదు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.